మోడ్రన్ మహాలక్ష్మి అంటారు కదా, ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. తెలుగులో నాకు తెలిసి మెగాస్టార్ గారితో స్టాలిన్, ఒక 10 years గ్యాప్ తర్వాత అజ్ఞాతవాసి తమ్ముడితో పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు. ఎందుకంటే తెలుగు మూవీస్ కి కొంచెం దూరంగా ఉంటున్నారా, లేకపోతే తమిళ్లో బిజీ అయ్యి రావట్లేదా? సినిమా అయితే ఓవర్ ద ఆల్ మీరు చూస్తే తమిళ సినిమా కూడా నేను అంత చేయట్లేదు. ఓకే. ఐ థింక్ ఇన్ పెళ్లి అయ్యి 25 years అవుతుంది ఇప్పుడు. సో ఇన్ 25 years హార్డ్లీ ఒక 10-12 సినిమా చేశాను అంతే అంతే అంతే. ఓకే. తమిళ్ తెలుగు అన్నీ కలిసి, తమిళ్ తెలుగు మలయాళం. సో కన్నడ చూస్తే ఐ థింక్ కన్నడ ఆల్మోస్ట్ 15 years ఒక సినిమా కూడా చేయలేదు నేను కన్నడలో. రీజన్ ఏముందా? లేదండి, నేను సినిమా చేయాలంటే ఐ నీడ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే. ఊరికి నేను వస్తున్నాను, ఒక పెద్ద సినిమా ఉంది, దాంట్లో ఒక సీన్ కి వచ్చారు, 2 scenes కి వచ్చారు, ఒక పార్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఉన్నారు. తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, పత్తలే పదునోన్న, లైక్ నాట్ ద 11th among the 10th crowd. ఓకే. సో నాట్ ది 11th man among the crowd of 10. ఓకే. దాని బదులు ఖాళీగా ఉండటం, మన పని చేసుకోవడం బెటర్ అంతే. ఏదైనా సినిమా అయితే మంచి సినిమా ఉండాలి, పెద్ద సినిమా ఉండాలి, క్యారెక్టర్ మంచిది ఉండాలి. క్యారెక్టర్ అయితే ఒక త్రూ అవుట్ ద సినిమా ఉండాలి అని అవసరం లేదు, కానీ ఒక 4 scenes అయితే కూడా ఇట్ షుడ్ బి అ వెరీ వెరీ స్ట్రాంగ్ సీన్స్. మీరు సినిమా చూసిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఖుష్బు గారు ఆ సీన్ చేశారు చూడండి, సూపర్బ్ గా ఉంది, అలా ఉండాలి నాకు. అందుకంటే ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ద సినిమా. ఐ డూ. అన్ఫార్చునేట్లీ నాకు తెలుగులో అంత మంచి ఆఫర్స్ రాలేదు. అజ్ఞాతవాసి వచ్చింది, తర్వాత ఆడవాళ్ళకి మీకు జోహార్లు అది వచ్చింది. సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్స్ ఉంటే నేను చేస్తాను, బట్ అన్ఫార్చునేట్లీ నాకు అంత రాలేదు. ఓకే.